నేను మీతో ఇలా చెబితే భూమి నుంచి 5.7 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక అలాంటి వస్తువు ఉంది. అది ఇప్పుడే మేల్కొంది. కోట్ల సంవత్సరాలుగా చీకటిలో నిశ్శబ్దంగా ఏమీ చేయకుండా నిద్రపోతున్న ఒక మహా మాన్స్టర్. కానీ ఇప్పుడు అది ఆకలితో ఉంది. ఇంకా అది తింటుంది. ఈ మాన్స్టరు అంత పెద్దది. మీరు దాని ఒక చివరి నుంచి మరొక చివరికి కాంతి వేగంతో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే కూడా మీకు 3 వారాలు పడుతుంది. అవును, పూర్తిగా 3 వారాలు. అది లైట్ స్పీడ్ లో. ఒక బోయింగ్ 747 ఈ ప్రయాణానికి బయలుదేరితే దానికి 70,000 సంవత్సరాలు పడతాయి. మరి ఈ మాన్స్టర్ మేల్కొంది అని మనం చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే దాని చుట్టూ ఉన్న గ్యాలక్సీలో ప్రతి సంవత్సరం 740 కొత్త సూర్యులు పుడుతున్నారు. మన సొంత మిల్కీవేలో అయితే మొత్తం ఏడాదిలో కేవలం ఒక కొత్త స్టార్ మాత్రమే పుడుతుంది. అంటే ఫీనిక్స్ క్లస్టర్ యొక్క సెంట్రల్ గ్యాలక్సీ మన గ్యాలక్సీ కంటే 740 రెట్లు వేగంగా కొత్త సూర్యుల్ని సృష్టిస్తుంది. మరి ఫిబ్రవరి 2025లో నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొదటిసారిగా ఈ మాన్స్టర్ ని డైరెక్ట్ గా చూసింది. అది చూసిన తర్వాత మాత్రం సైంటిస్టుల మొత్తం అవగాహనే కదిలించేసింది. ఎందుకంటే మ్యాథ్ చెప్తుంది ఇంత పెద్దదైన వస్తువు అసలు ఉండకూడదు, కానీ అది ఉంది. మరి అది కోట్ల సంవత్సరాలుగా అలిసిపోకుండా మనందరినీ చూస్తూనే ఉంది. అందుకే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది యూనివర్స్ లో తెలిసిన అతిపెద్ద మాన్స్టర్ గురించి, ఒక అలాంటి బ్లాక్ హోల్ గురించి. దాని ఉనికి అసాధ్యమని భావించబడింది, కానీ అది అక్కడే ఉంది. ఒక అలాంటి వస్తువు గురించి. అది మన మొత్తం సోలార్ సిస్టమ్ను 100 సార్లు మింగేసినా కూడా ఇంకా ఆకలిగానే ఉంటుంది. ఇది ఫీనిక్స్ ఏ యొక్క కథ. యూనివర్స్ లో తెలిసిన అతిపెద్ద బ్లాక్ హోల్, మరియు అది ప్రస్తుతం మేల్కొన్న స్థితిలో ఉంది. ఈ కథ 2010లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి చల్లని ప్రదేశమైన అంటార్కిటికాలో సైంటిస్టులు ఒక టెలిస్కోప్ పైన పనిచేస్తున్నారు. ఆ టెలిస్కోప్ పేరు సౌత్ పోల్ టెలిస్కోప్. దాని పని చాలా ప్రత్యేకమైంది. అది బిగ్ బ్యాంగ్ తరువాత వచ్చిన మొదటి కాంతిని స్టడీ చేస్తుంది. దానిని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటారు. అంటే బిగ్ బ్యాంగ్ బిలియన్ సంవత్సరాల క్రితం వదిలి వెళ్లిన ఒక ప్రతిధ్వని లాంటిది. అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నారు. అతని పేరు ఆర్ విలియమ్సన్. అతను డేటాలో ప్యాటర్న్స్ ని వెతుకుతున్నాడు. అప్పుడు అతనికి ఆకాశంలో ఒక డిస్టార్షన్ కనిపించింది, ఒక ఫ్యాంటసీ ఇర్రెగ్యులారిటీ. అక్కడ ఉండకూడనిది ఏదో ఒకటి ఉంది. ఇది నిజంగా బిగ్ బ్యాంగ్ యొక్క ప్యూర్ ఎకో అయితే అది పూర్తిగా యూనిఫామ్ గా ఉండాలి. కానీ ఒక ప్రత్యేక ప్రదేశంలో ఏదో ఆ యూనిఫామిటీని డిస్టర్బ్ చేస్తుంది. విలియమ్సన్ వెంటనే ఫాలో అప్ రీసెర్చ్ ప్రారంభించాడు. ఒకటి తర్వాత ఒకటి అనేక టెలిస్కోప్స్ ను అదే డైరెక్షన్ లో పెట్టారు. ప్రతి టెలిస్కోపు ఒక కొత్త లేయర్ ను బయటపెట్టింది. చివరకు తెలిసింది మాత్రం ఎవరూ ఊహించనిది. అక్కడ ఒక మహా నిర్మాణం ఉంది, ఒక గ్యాలక్సీ క్లస్టర్. అంటే వందలాది గ్యాలక్సీలు గ్రావిటీ వల్ల ఒక చోట బంధించబడి ఉన్న సమూహం. ఈ క్లస్టర్ మొత్తం మాసు 2 క్వాడ్రిలియన్ సూర్యుల బరువుతో సమానం. అంటే 2000 ట్రిలియన్ సూర్యులు. మన బ్రెయిన్ పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక సంఖ్య. ఇది యూనివర్స్ లో ఇప్పటి వరకు చూసిన అతి భారీ నిర్మాణాల్లో ఒకటి. అందుకే దీనికి వారు ఫీనిక్స్ క్లస్టర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది ఫీనిక్స్ కాన్స్టెలేషన్ లో ఉంది. కానీ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. సైంటిస్టులు ఈ క్లస్టర్ యొక్క ఎక్స్రే ఎమిషన్స్ ని కొలిచినప్పుడు అవి అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టేశాయి. యూనివర్స్ లో తెలిసిన ఏ క్లస్టర్ కూడా ఇంత ఎక్కువ ఎక్స్రే విడుదల చేయదు. ఫీనిక్స్ క్లస్టర్ అన్నిటికంటే ప్రకాశవంతమైంది. ఒక వస్తువు ఇంత భారీ స్థాయిలో ఎక్స్రేస్ విడుదల చేస్తే అక్కడ చాలా హింసాత్మకమైన ప్రాసెస్ జరుగుతుందని అర్థం. వాళ్ళు ఇంకా డీప్ గా పరిశీలించారు. అప్పుడు కనిపించింది మాత్రం మైండ్ బెండింగ్. ఈ క్లస్టర్ యొక్క సెంట్రల్ గ్యాలక్సీలో ప్రతి సంవత్సరం సుమారు 740 కొత్త సూర్యులు పుడుతున్నారు. కాసేపు ఆ సంఖ్యని ఆలోచించండి. మన మిల్కీవే లాంటి మహాస్పైరల్ గ్యాలక్సీలో ఏడాదికి కేవలం ఒక స్టార్ మాత్రమే పుడుతుంది. కానీ ఫీనిక్స్ క్లస్టర్ యొక్క సెంట్రల్ గ్యాలక్సీ మనకంటే 740 రెట్లు వేగంగా కొత్త సూర్యుల్ని సృష్టిస్తుంది. ఇది సాధారణ స్టార్ ఫార్మేషన్ కాదు. ఇది ఒక రన్అవే ప్రాసెస్, ఎప్పటికీ ఆగని ఒక కాస్మిక్ బేబీ బూమ్. కానీ ఇది ఎలా జరుగుతుంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం థర్మోస్టాట్ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ప్రతి గ్యాలక్సీ క్లస్టర్ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. అది ఒక థర్మోస్టాట్ లా పనిచేస్తుంది. ఎలా అంటే క్లస్టర్లో చాలా భారీ సైజులో వేడి గ్యాస్ ఉంటుంది. కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఒక ప్లాస్మా. కాలక్రమేణా ఈ గ్యాసు సహజంగానే చల్లబడడం ప్రారంభిస్తుంది. ఒక వేడి ప్యాన్ మెల్లగా చల్లబడినట్టు.
అది చల్లబడినప్పుడు గ్రావిటీ దాన్ని సెంటర్ వైపు లాగడం మొదలు పెడుతుంది. అది సెంటర్కి చేరుకున్న తర్వాత ఆ గ్యాస్ బ్లాక్ హోల్కి ఆహారంగా మారుతుంది. అప్పుడు బ్లాక్ హోల్ మేల్కొంటుంది. దాని చుట్టూ భారీ జెట్స్ బయటికి వస్తాయి. ఎనర్జీ బీమ్స్ రూపంలో వచ్చే ఆ జెట్స్ తిరిగి ఆ గ్యాస్ని వేడెక్కిస్తాయి. అంటే ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. గ్యాస్ చల్లబడుతుంది, బ్లాక్ హోల్ మేల్కొంటుంది, గ్యాస్ మళ్ళీ వేడెక్కుతుంది, బ్లాక్ హోల్ మళ్ళీ నిద్రపోతుంది, థర్మోస్టాట్ పనిచేస్తుంది, క్లస్టర్ స్టేబుల్ గా ఉంటుంది. స్టార్ ఫార్మేషన్ కూడా ఒక కంట్రోల్డ్ లెవెల్లో కొనసాగుతుంది. యూనివర్స్ లో దాదాపు ప్రతి క్లస్టర్ లో మనం ఇదే ప్యాటర్న్ ను చూస్తాము. కానీ ఫీనిక్స్ క్లస్టర్ లో మాత్రం ఆ థర్మోస్టాట్ విరిగిపోయింది. అక్కడ గ్యాస్ చల్లబడుతుంది, గ్రావిటీ వల్ల కిందకి పడిపోతుంది, సెంటర్ కి చేరుతుంది. కానీ బ్లాక్ హోల్ దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే సెంట్రల్ బ్లాక్ హోల్ మేల్కొన్న స్థితిలోనే ఉంది. జెట్స్ కూడా బయటికి వస్తున్నాయి, కానీ గ్యాస్ ప్రవాహం అంత ఎక్కువగా ఉంది. అవి దాన్ని ఆపలేకపోతున్నాయి. కూలింగ్ గెలుస్తుంది. ప్రతి సంవత్సరం 3280 సోలార్ మాసెస్ గ్యాస్ కిందకి పడిపోతుంది. ఒక క్యాటాస్ట్రోఫిక్ ఫ్లడ్, ఒక రన్అవే ఫీడింగ్ ఈవెంట్. ఇదే కారణంగా ప్రతి సంవత్సరం 740 కొత్త సూర్యులు పుడుతున్నారు. ఎందుకంటే బ్లాక్ హోల్లోకి వెళ్ళలేకపోయిన ఆ గ్యాస్ కొత్త స్టార్స్ గా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బ్లాక్ హోల్ అసలు ఎంత పెద్దది? ఇంత భారీ ఎనర్జీ విడుదల చేస్తున్నప్పటికి కూడా ఈ ఫ్లడ్ ను ఆపలేకపోతుంది అంటే దానికి సమాధానం మీ బ్రెయిన్ నే షాక్ కి గురి చేస్తుంది. ఫీనిక్స్ ఏ యొక్క మాస్ 100 బిలియన్ సూర్యుల బరువుతో సమానం. మన బ్రెయిన్ పూర్తిగా ప్రాసెస్ కూడా చేయలేని ఒక సంఖ్య. ఇప్పుడు కంపేర్ చేయండి. మన మిల్కీవే మధ్యలో కూడా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సెజిటేరియస్ ఏ. దాని మాసు సుమారు 4 మిలియన్ సూర్యుల బరువు మాత్రమే. కానీ ఫీనిక్స్ ఏ దానికంటే 25,000 రెట్లు పెద్దది. ముందు సైంటిస్టులు ఏమనుకున్నారంటే, యూనివర్స్ లో ఉండగలిగే అతిపెద్ద బ్లాక్ హోల్ దాదాపు 50 బిలియన్ సోలార్ మాసెస్ వరకు మాత్రమే ఉంటుందని. అది ఒక అప్పర్ లిమిట్ గా భావించబడింది. కానీ ఫీనిక్స్ ఏ ఆ లిమిట్ ను మోసం చేసింది. దాన్ని రెట్టింపు చేసింది. దాని సైజు గురించి మాట్లాడితే, దాని ఈవెంట్ హారిజన్ అంటే అక్కడ నుంచి ఏది తిరిగి రాలేని బౌండరీ సుమారు 4000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ వరకు విస్తరించి ఉంది. అంటే ఫీనిక్స్ ఏ మన సూర్యుడు స్థానంలో ఉంటే దాని ఈవెంట్ హారిజన్ ప్లూటో కంటే చాలా దూరం వరకు వెళ్లేది. కైపర్ బెల్ట్ కంటే కూడా చాలా దూరం. మన మొత్తం సోలార్ సిస్టమ్ దాని లోపల సరిపోదు. ఇంకా చాలానే స్థలం మిగిలిపోతుంది. అసలు విషయానికి వస్తే అలాంటి 100 సోలార్ సిస్టమ్స్ ఒకేసారి ఫీనిక్స్ ఏ లోపల సరిపోతాయి. మరి అందులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, మీరు ఫీనిక్స్ ఏ లోపల పడిపోయినా కూడా మీరు దాని ఈవెంట్ హారిజన్ దాటిన క్షణం మీకు తెలియదు. చిన్న బ్లాక్ హోల్స్ లో గ్రావిటీ చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ఈవెంట్ హారిజన్ దగ్గరికి రాకముందే మీ శరీరం చీలిపోతుంది. కానీ ఫీనిక్స్ ఏ అంత భారీగా ఉంది కాబట్టి దాని సర్ఫేస్ గ్రావిటీ నిజానికి చాలా మైల్డ్ గా ఉంటుంది. మీరు నెమ్మదిగా డ్రిఫ్ట్ అవుతూనే ఉంటారు. ఒక క్షణంలో మీరు ఒక కనిపించని రేఖను దాటిపోతారు. మీరు వెనక్కి చూసిన నక్షత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. ఏమీ మారనట్టే అనిపిస్తుంది. కానీ మీరు ఇక ఎప్పటికీ తిరిగి రాలేరు. యూనివర్సు మిమ్మల్ని వెంటనే మర్చిపోతుంది. కానీ అసలు మిస్టరీ ఇప్పుడే మొదలవుతుంది. ఈ బ్లాక్ హోల్ ఇంత పెద్దదిగా ఎలా మారింది? యూనివర్స్ వయసు కేవలం 13.8 బిలియన్ సంవత్సరాలు మాత్రమే మ్యాథ్స్ చెప్తుంది. ఒక సాధారణ బ్లాక్ హోల్ 100 బిలియన్ సోలార్ మాసెస్ వరకు ఎదగాలంటే అది బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే మొదలుకొని యూనివర్సు మొత్తం వయసంతా ఎలాంటి విరామం లేకుండా మాక్సిమం ఎఫిషియన్సీతో ఫీడ్ అవుతూనే ఉండాలి. కానీ నిజమైన బ్లాక్ హోల్స్ అలా పనిచేయవు. అవి మధ్యలో విరామం తీసుకుంటాయి, చోక్ అవుతాయి, అలసిపోతాయి. వాటికి ఎప్పుడూ గ్యాసు అందుబాటులో ఉండదు. వాటి సొంత జెట్స్ కూడా వాటి ఫీడింగ్ ని అడ్డుకుంటాయి. అందుకే సాధారణ ఎవల్యూషన్ ప్రకారం ఫీనిక్స్ ఏ లాంటి మాన్స్టరు తయారవడం లిటరల్లీ ఇంపాసిబుల్. అయితే ఇది అసలు ఎలా ఉంది? సైంటిస్టుల దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ ఉంది. దాన్ని డైరెక్ట్ కొలాప్స్ థియరీ అంటారు. దాన్ని ఇలా ఊహించండి. బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే యూనివర్సు చాలా యంగ్ గా, చాలా డెన్స్ గా, చాలా కెయోటిక్ గా ఉండేది. ఆ కెయోస్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి సంభవించి ఉండొచ్చు. ఒక జైగాంటిక్ గ్యాస్ క్లౌడ్ స్టార్స్ గా మారకుండా డైరెక్ట్ గా కొలాప్స్ అయ్యి ఒక బ్లాక్ హోల్ గా మారిపోయింది. అంటే అది స్టెల్లార్ ఫేస్ ను పూర్తిగా స్కిప్ చేసి డైరెక్ట్ గా బ్లాక్ హోల్ గా మారింది. మొదటి నుంచే దాని మాసు వేలాది సోలార్ మాసెస్ స్థాయిలో ఉంది. సాధారణ బ్లాక్ హోల్స్ లా 5 లేదా 10 సోలార్ మాసెస్ తో ప్రారంభం కాలేదు. అది డైరెక్ట్ గా 50,000 సోలార్ మాసెస్ తో ప్రారంభమైంది.
దీనినే ప్రైమోడియల్ సీడ్ థియరీ అంటారు. అంటే మొదటి నుంచే మాన్స్టర్గా పుట్టిన ఒక సీడ్. దానికి సాధారణ ఎవల్యూషన్ అవసరమే రాలేదు. అది బిలియన్ సంవత్సరాల పని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసింది. ఫీనిక్స్ ఏ బహుశా అలాంటి సీడ్ అయి ఉండొచ్చు. యూనివర్సు మొదటి 100 మిలియన్ సంవత్సరాల్లోనే పుట్టి అప్పటి నుంచి నిరంతరం పెరుగుతుంది. అప్పటి నుంచి నిరంతరం తింటూనే ఉంది. మరి 2024లో యేల్ యూనివర్సిటీకి చెందిన ఇండియన్ మూలాలున్న ఒక సైంటిస్టు ఈ థియరీకి ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన ట్విస్ట్ ఇచ్చారు. ఆమె పేరు ప్రియంవద నటరాజన్. ఆమె ఒక పేపర్ పబ్లిష్ చేశారు. అందులో యూనివర్సులో ఒక బ్లాక్ హోల్ మ్యాక్సిమంగా ఎంత పెద్దదిగా ఉండగలదో క్యాలిక్యులేట్ చేశారు. ఆమె అన్ని ఫ్యాక్టర్స్ ను కన్సిడర్ చేశారు. ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్, రేడియేషన్ ప్రెషరు, గ్యాలాక్సీ క్లస్టర్ స్ట్రక్చరు, గ్యాస్ అవైలబిలిటీ అన్నీ. మరి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే 100 బిలియన్ సోలార్ మాసెస్. అంటే ఫీనిక్స్ ఏ బహుశా యూనివర్స్ యొక్క అప్పర్ లిమిట్ కావచ్చు. ఒక బ్లాక్ హోల్ ఎంత పెద్దదిగా ఉండగలదో అది అంత పెద్దదిగా ఉంది. దానికంటే పెద్దది ఫిజిక్స్ లాస్ లోపల ఉండలేకపోవచ్చు. అంటే మనం చూస్తున్నది బహుశా ప్రకృతి సృష్టించగలిగిన అతిపెద్ద క్రియేషన్. ఇది ఒక హంబలింగ్ రియలైజేషన్. మనం యూనివర్స్ లో ఉండగలిగిన అతిపెద్ద మాన్స్టర్ ని చూస్తున్నాం. మరియు అది ఇప్పటికీ మేల్కొన్న స్థితిలోనే ఉంది. కానీ అసలు బాంబు ఫిబ్రవరి 2025లో పడింది. MITకి చెందిన 2 సైంటిస్టులు మైకెల్ రీఫీ మరియు మైకెల్ మెక్డొనాల్డ్ వారి టీంతో కలిసి నేచర్ జనరల్లో ఒక పేపర్ పబ్లిష్ చేశారు. 2025 ఫిబ్రవరి 13న వాళ్ళు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని ఉపయోగించారు. ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్పేస్ టెలిస్కోప్. వాళ్ళు ఒక ప్రత్యేకమైన లైట్ ను ట్రాక్ చేశారు. దాన్ని నియాన్ 6 ఎమిషన్ లైన్ అంటారు. ఈ కాంతి గ్యాసు ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద చల్లబడుతున్నప్పుడు విడుదలవుతుంది. ఇంకా వాళ్ళు క్యాప్చర్ చేసింది హిస్టారికల్. మొదటిసారిగా ఏ గ్యాలాక్సీ క్లస్టర్లోనైనా కూలింగ్ ఫ్లోను డైరెక్ట్ గా ఇమేజ్ చేశారు. అంటే మనం నిజంగా మన కళ్ళతో చూసాం ఒక గ్యాస్ రివరు ఎలా డైరెక్ట్ గా ఫీనిక్స్ ఏ లోపల పడిపోతుందో అని. ఇప్పటి వరకు జరుగుతున్నది మనకు ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ద్వారా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మన దగ్గర దాని యాక్చువల్ పిక్చర్ ఉంది. ఆ ఇమేజ్ లో కనిపించింది ఏమిటంటే మొత్తం కూలింగ్ ఫ్లో అంతటా గ్యాసు అన్ని టెంపరేచర్స్ లో కనిపిస్తుంది. చల్లగా, వేడిగా, ఇంకా మధ్య స్థాయిలో ఉన్న ప్రతి స్థితిలో. ఒక కంటిన్యూస్ రివర్, ఒక ఎండ్లెస్ ఫ్లడ్, నిరంతరం తింటూనే ఉన్న ఒక మాన్స్టర్. ఇప్పటి వరకు మనం దీన్ని ఇలా డైరెక్ట్ గా ఎప్పుడూ చూడలేదు. 40 సంవత్సరాల పాత కూలింగ్ ఫ్లో ప్రాబ్లం చివరికి డైరెక్ట్ అబ్జర్వేషన్స్ ద్వారా నిరూపించబడింది. మరి ఈ ఇమేజ్ లో కనిపించిన దాని గురించి సైంటిస్టులు చెప్పింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. బహుశా మనం ఫీనిక్స్ క్లస్టర్ లో యూనివర్సు ప్రారంభ స్టేజెస్ ని చూస్తున్నామేమోనని. అంటే బిలియన్ సంవత్సరాల క్రితం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ మొదటిసారి ఏర్పడుతున్నప్పుడు ఇలాంటి ఫీడింగ్ ఈవెంట్స్ యూనివర్స్ అంతటా జరుగుతూ ఉండేవి. ఈ రోజు ఎక్కువ శాతం అలాంటి మాన్స్టర్స్ డామినేట్ అయిపోయాయి. కానీ ఫీనిక్స్ ఏ మాత్రం ఇంకా యాక్టివ్ గా ఉంది. బహుశా అది మనకు ఒక లైఫ్ టైం మిషన్ చూపిస్తుంది. ఎర్లీ యూనివర్స్ కి ఒక కిటికీలా మారింది. మరి ఇప్పుడు ఈ కథలో బహుశా అత్యంత హృదయాన్ని తాకే కంటిన్యూటీ పాయింట్ వస్తుంది. ఫీనిక్స్ ఏ నుంచి వచ్చిన ఆ కాంతి మన వైపు బయలుదేరినప్పుడు భూమి అసలు ఉండేదే కాదు. ఆ కాంతి ప్రయాణం జరుగుతున్నంతలో భూమి ఏర్పడింది, చల్లబడింది. దాని మీద మొదట ఓషన్స్ ఏర్పడ్డాయి. మొదటి బ్యాక్టీరియా ఎవాల్వ్ అయ్యాయి. తర్వాత పెద్ద జీవరాశులు వచ్చాయి. డైనోసార్స్ వచ్చి పోయాయి. మ్యామల్స్ ఎవాల్వ్ అయ్యాయి. చివరికి మనుషులు వచ్చారు. మనం మొదటి టూల్స్ తయారు చేశాం. తర్వాత అగ్రికల్చర్ వచ్చింది. సివిలైజేషన్స్ ఏర్పడ్డాయి. సైన్స్ పుట్టింది. టెలిస్కోప్స్ తయారయ్యాయి. బిలియన్ సంవత్సరాల తర్వాత చివరికి ఆ కాంతి మన ఇన్స్ట్రుమెంట్స్ ని తాకింది. మరి ఈ మొత్తం సమయంలో ఫీనిక్స్ ఏ మాత్రం ఎప్పటిలాగే అదే పని చేస్తూనే ఉంది. తింటూ ఉంది, పెరుగుతూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. మరి గుర్తుందా, స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, ఇప్పుడే మేల్కొన్న ఒక మాన్స్టర్ అని. నిజమేంటంటే అది ఇప్పుడు మేల్కొనలేదు. అది ఎప్పటినుంచో మేల్కొని ఉంది. మనమే చాలా ఆలస్యంగా దాన్ని చూడడానికి అక్కడికి చేరుకున్నాం. మరి అది 5.7 బిలియన్ సంవత్సరాల క్రితం విడుదల చేసిన కాంతిని మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు మనం నిజానికి గతాన్ని చూస్తున్నాం. ఈ రోజు ఫీనిక్స్ ఏ ఎలా ఉందో అది మనకు బిలియన్ సంవత్సరాల తర్వాత మాత్రమే తెలుస్తుంది. బహుశా ఈ కంటిన్యూటీలో యూనివర్సు అసలు రహస్యం దాగి ఉండొచ్చు. మనిషి యావరేజ్ గా 80 సంవత్సరాలు జీవిస్తాడు. ఒక సివిలైజేషన్ 1000 సంవత్సరాలు జీవిస్తుంది. ఒక గ్రహం బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. కానీ ఫీనిక్స్ ఏ లాంటి వస్తువులు
ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఉనికిలో ఉంటాయి. మన మొత్తం ఉనికి దాని ఒక బ్లింకుతో సమానం. అందుకే ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్పండి, ఒక వస్తువు అంత పేషెన్స్తో బిలియన్ సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మన సివిలైజేషన్ రీజన్ ఫాలో అవ్వడాన్ని కేవలం ఒక పాస్లా చూస్తే అది యూనివర్స్లో అత్యంత భయంకరమైన వస్తువా లేక అత్యంత ప్రశాంతమైందా? మీకు ఫీనిక్స్ లాంటి కంటిన్యూటీ కావాలా? ఆలోచించి చెప్పండి.